హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలతో కేటీఆర్ చర్చించారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చించారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 2 పార్లమెంటు స్థానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలు, ప్రస్తుతమున్న పరిస్థితులను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు కేటీఆర్ కు వివరించారు. ఎమ్మెల్సీ స్థానంతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి వంశీ? ఏదైతే తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేంద్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ పైన చర్చించారు. రానున్న లోక్సభ, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా చర్చించడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ స్థానంతో పాటుగా నాగర్ కర్నూల్ లోక్సభ స్థానంలో కూడా అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 1-2 రోజుల్లోనే ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల పైన కూడా పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎమ్మెల్సీతో పాటుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితులను కూడా అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తామని కూడా ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా ఈ 2 లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని కూడా నేతలు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.